తెలుగు నేర్చుకుని మంచి మంచి షో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు వేరే స్టేట్ కన్నడ తెలుగు తెలీదు అని చాలా లోగా చూస్తారు. ఈరోజు మనం గేమ్ ఆడిపోతే ఇది పేరు చాపరా బ్యాటింగ్ రావు. మేడం మీ ప్రోగ్రామ్ మీరు చేసి చూసారో లేదో, మీరు మాట్లాడే దాంట్లో ఒక 10 మాట్లాడితే 8 కూతురు వస్తాయి. సరే మనం ఏంటంటే బాగా స్టక్ అయిపోతుంది బ్రో. రాసే వాళ్ళు వచ్చారయ్యా, ఇక్కడ ఎవరు ఉన్నారు రెడీ చేసుకోవాలి. కెమెరా ఉన్నప్పుడు ఒకలాగా, కెమెరా లేనప్పుడు ఇంకోలాగా బిహేవియర్ చూసాను నేను. సో ఇట్స్ బెటర్ అన్ని చోట ఒకేలా ఉండాలి, తనలా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. తను అనుకున్నట్టు నేనే ఉంటానండి, నేను ఎలా ఉంటానో అలాగే. మీ గురించి నేను వేరే వారితో నెగిటివ్గా మాట్లాడాలని అవును, నేను చూసా. ఎవరు మార్చారు, ఎలా ఉండాలని అనుకుంటారో అలాగే మీ దృష్టిలో అలా ఉంటే నేనే చేయను. ఇట్స్ యువర్ ఒపీనియన్. నేను ఒక వయసులో ఉన్నప్పుడే రేస్లో పెట్టాలి. మీకు ఇంక కొంచెం వయసు ఉంది, నెక్స్ట్ ఇయర్ అయినా పెళ్లి చేసుకోండి. అట్లీస్ట్ బయట భోజనం వదిలేసి ఇంటి భోజనం చేస్తే కడుపు కొంచెం తగ్గుతుంది. నేను చేసుకుంటాను అన్నాను. రమోని రీతిని చెప్పాను. రీతు ఓకేవా? వద్దా? ఏ మనకి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చూడండి. బ్రహ్మకి గారు మీరేంటంటే మీ ఇద్దరు ఫ్రెండ్స్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాజా మీ ఫ్రెండ్ కాదనుకుంటే రాజా కంకులు అవుతారు. ఏమైనా చెప్తారా వాళ్ళ గురించి? రాజు పొలిటిక్ అయితే 10 మంది కలిసి చేసే తప్పు ఉంటుంది, తను చేసిన ఒకే ఒక తప్పు. చెప్పొద్దు. మీరు బ్రహ్మకి గారి గురించి, రాజీవ్ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చాలా ఇష్టం ఆ విషయంలో. సిగ్గుపడకండి. రాజీవ్ గురించి 2-3 years పడుతుంది. రాజీవ్ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు బ్రహ్మకి గారి గురించి? వెరీ హార్డ్ వర్క్. ఇదే బ్రహ్మాజీ గారిని చూస్తే ఆనందం వస్తుంది. ఎందుకంటే ఆయన దేవి సినిమా అంటూ ఈ మధ్యకాలంలో ఏది లేదు. బట్ సమీర్ ఎంత ఫన్ లవింగ్ పర్సన్ అంటే బహుశా మనకు చాలా సిచ్యువేషన్ ఉన్నాడు మాటలతో మన అందరినీ అర్థాలు చేసేస్తాడు. రేర్ ఆఫ్ ద రేర్ క్వాలిటీస్ రామారావు గారు అలా ఆ పౌలో సమీర్. ఓయ్ బట్టేసి వాషింగ్ మిషన్ వేసావా? ఇప్పుడు వేసావా? చదువుకుంటారా అసలు ఏమవుతుందో వాళ్ళు వచ్చా చదువురా కాదని అర్థం. చదువుకోదానికి దానికి ఇచ్చింది హ్యాండ్ రైటింగ్ మెచ్చుకోవడానికి. ఇప్పుడు కావ్యంలో కమ్మ ఎందుకు తెలుసు మీకు? కావ్యనా? ఈ బస్సులో కావ్య అనే అమ్మాయి నాకు తెలిసి ఎవరు లేరమ్మా. లేదమ్మా, తను ఇది బస్ అమ్మాయి. ఆ అమ్మాయి తల్లిదండ్రులు చనిపోతే తన మీదికి చెప్పి ఉంటుంది. తన పేరు
నెక్స్ట్ ఈ బూట్స్ ఆటోమేటిక్ ఉంటుంది. వావ్ లైఫ్ లో ఆప్షన్స్ చాలా ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా ఒకటి చూస్ చేయడం కష్టం. లవ్ స్క్రిప్ట్ యాక్షన్ స్క్రిప్ట్ హోటల్ మెనూలో అదా ఇదా లేక ఇదా అదా ట్రావెల్ ప్లాన్ లో ఇక్కడికి వద్దామా అక్కడికి వద్దామా కన్ఫ్యూజన్. బట్ ఫ్యాషన్ విషయంలో ఎన్ని ఆప్షన్స్ నో కన్ఫ్యూజన్. సింపుల్ గా హెడ్ టు టో ఐ చూస్ ఆటో బికాస్ ఆటో ఫ్యాషన్ సూపర్ స్టార్. రోజులకి కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవాలి. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది. ఫైబర్ కాన్స్టిట్యూషన్ అని చెప్తారు. రోజు 2 స్పూన్లు లైన్ డేట్స్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని డేట్స్ ప్రతిరోజు 2 స్పూన్లు. నమస్కారం. వెళ్తా.